Good afternoon, all. Today we are going to discuss about the continuation of Mary's theory. Already we are discussing in previous class some of the part. Now we are continuing the remaining part also. Then in the second part, important thing is constraints. Already in previous class we are discussing about constraints. What are the constraints? There are two major important constraints. One is managerial constraint and second one is job security constraint. Okay, so these two are very important. So constraint means that is nothing but a condition. So what is the meaning of constraint is nothing but one condition or anything rule. So Mary's adopts Penrose's thesis of the existence of a definite limit on the rate of efficient managerial expansion. సో ఈ మ్యారిసన్ ఆయన ఏ థియరీని బేస్ చేసుకున్నారంటే ఒక థీసిస్ అంటే ఒక పిహెచ్డి థీసిస్ పెన్రోజ్ చేసినటువంటి పిహెచ్డి థీసిస్ ఆధారంగా ఆయన ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ డెఫినెట్ లిమిట్ ఆన్ ద రేట్ ఆఫ్ ఎఫిషియంట్ మేనేజరల్ ఎక్స్పాన్షన్. సో ఖచ్చితంగా మేనేజర్ ఎక్స్పాన్షన్కి సంబంధించి ఆన్ సమ్ లిమిట్ ద రేట్ విల్ బీ స్టాప్డ్. అంటే గ్రోత్ రేట్ ఏదైతే ఉందో గ్రోత్ రేట్ అనేది ఒక లిమిట్కి అనేది రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ కొంత ఆగిపోవడానికి అవకాశం ఉంది అన్నాడు. ఇది ఈయన అభిప్రాయం కాదు. ఎవరి అభిప్రాయం అంటే పెన్రోజ్ యొక్క అభిప్రాయం. ఆయన రీసెర్చ్ చేసి ఆయన ఏమని చెప్పారంటే కొంత పీరియడ్కి అంటే ఒక రేట్ అనేది ఒక పర్టికులర్ పాయింట్కి రీచ్ అయ్యేటప్పటికి లేదంటే ఒక లిమిట్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత ఒక లిమిట్ అనేది మనం పెట్టడం జరిగింది. అంటే ఆయన చెప్పడం జరిగింది ఉంటుంది ఇంతవరకు లిమిట్, అంటే అంతకుమించి అంటే ఏమంటారంటే అచ్చంగా మేనేజర్ల కాన్సెప్ట్కి వెళుతున్నా నష్టమే, అలాగని కంప్లీట్గా ఓనర్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించినా నష్టమే. అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటాడు. అంటే పూర్తిగా మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించే ముందుకు వెళ్తే ఎంప్లాయీ సాటిస్ఫై అవ్వదు. అలాగని పూర్తిగా ఎంప్లాయీస్ మేనేజర్స్ యొక్క అభిప్రాయంతో ముందుకు వెళ్ళి వాళ్ళ గురించి ఆలోచిస్తే సంస్థ ముందుకు వెళ్ళటం కష్టం. ఎందుకంటే ఓనర్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందనంటే ప్రాఫిట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి ఈ ప్రాఫిట్ మీద ఫోకస్ చేసే క్రమంలో అతను మిగతా వాటి మీద దృష్టి పెట్టడం కష్టం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాఫిట్ ఓరియంటేషన్ కోసం అతను పనిచేస్తారు కాబట్టి అతను ప్రాఫిట్ అనేది రాకపోతే అతను నేనెందుకు బిజినెస్ చేయాలనే ఫీలింగ్లోకి అతను వెళ్ళిపోతాడు. అంతే కదా మేనేజర్ల కన్స్ట్రెంట్. సో కాబట్టి ఏదైనా కూడా ఎలా ఉండాలి అంటాడంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి నష్టం లేకుండా ఉండాలి. అర్థమైందా? సో కాబట్టి కేవలం మనం మేనేజర్ల కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళినా ఇబ్బందే, లేకపోతే వీళ్ళ ఓనర్స్ కాన్సెప్ట్స్ తోటి ముందుకు వెళ్ళినా ఇబ్బందే. అంటే రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు బెనిఫిట్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ at any one time period the capacity of the top management is given, there is a ceiling to the growth of the firm set by the capacity of its managerial team. అంటే ఏదైనా ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఎనీ వన్ టైం పీరియడ్ అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్కి వచ్చేటప్పటికి కెపాసిటీ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్ ఈజ్ గివెన్, దెర్ ఈజ్ ఏ సీలింగ్ టు ద గ్రోత్ ఆఫ్ ద ఫిర్మ్. సో ఒక పాయింట్ దగ్గర
ఎక్కడైనా కూడా ఖచ్చితంగా గ్రోత్ అనేది ఒక పాయింట్ దగ్గర ఆగుతుంది అంటాడు, సీలింగ్ అవుతుంది అంటాడు, అంటే అక్కడతో ఆగుతుంది. దేనివల్ల అది? దట్ ఈస్ సెట్ బై ద గ్రోత్ ఆఫ్ ద ఫర్మ్ సెట్ బై ద కెపాసిటీ ఆఫ్ ఇట్స్ మేనేజర్ టీమ్. అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి మేనేజరల్ టీం యొక్క కెపాసిటీ మీద అది ఆధారపడి ఉంటుంది, అంతే కదా. సో ఎఫిషియెంట్ టీం అనుకోండి ఇంకొంచెం ఎక్కువకి వెళ్తాం గ్రోత్. లేదు ఒక నార్మల్ టీం ఉందనుకోండి మేనేజరల్ టీము, ఒక పాయింట్ వరకు వెళ్తాం. అంటే దట్స్ డిపెండ్స్ అపాన్ ద మేనేజరల్ టీం. అంటే ఆ గ్రోత్ రేట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందని అంటే మేనేజరల్ టీం యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మంచి మేనేజరల్ టీం అయితేనేమో గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అదే కొంచెం ఎఫిషియన్సీ లేనటువంటి టీం అయితేనేమో కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. తర్వాత ద మేనేజరల్ కెపాసిటీ కెన్ బి ఇంక్రీజ్డ్ బై హైరింగ్ న్యూ మేనేజర్స్. సో ఇక్కడ మనం మేనేజర్ల కెపాసిటీ అనేది మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మేనేజర్ల కెపాసిటీ కెన్ బి ఇంక్రీజ్డ్ బై హైరింగ్ న్యూ మేనేజర్స్. ఈ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నానంటే కొత్త మేనేజర్స్ని హైర్ చేసుకుంటుంది, అంటే రిక్రూట్ చేసుకుంటుంది. ఎందుకని? కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవటానికి. అంటే ఉన్నవాళ్ళు సరిపోవటం లేదు కాబట్టి అడిషనల్గా ఇంకొంతమందిని తీసుకుంటుంది. ఎందుకంటే మన మేనేజరల్ టీం యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి. బట్ దేర్ ఈజ్ ఎ డెఫినెట్ లిమిట్ టు ద రేట్ ఎట్ విచ్ మేనేజ్మెంట్ కెన్ ఎక్స్పాండ్ అండ్ రిమైన్ కాంపిటెంట్. అలాగని ఎక్కువ మందిని తీసుకుంటూ పోవటం కూడా జరగదు. ఒక లిమిట్ అంటే పర్టికులర్ పాయింట్ దగ్గర ఆపేస్తుంది. ఎందుకంటే ఇక అక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఏమైపోతుందంటే మనకి ఈ మేనేజర్స్ మీద పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ వెళుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. ఎఫిషియెంట్ పర్సన్స్ని తెచ్చుకున్న కొద్దీ మనం ఏం చేయాలి, వాళ్ళకి ఎక్కువ రెమ్యూనరేషన్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదంతా మనకి ఏమైపోతుంది, బర్డెన్ అయిపోతుంది. కాబట్టి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం దాన్ని ఆపేస్తాం. తర్వాత ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D డిపార్ట్మెంట్ సెట్స్ ఏ లిమిట్ టు ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద ఫార్మ్. సో ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా సెట్స్ ఏ లిమిట్ టు ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద ఫర్మ్. R&D డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో R&D డిపార్ట్మెంట్ ఈ గ్రోత్ రేట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అనేది ఒక లిమిట్ని సెట్ చేయడం అనేది R&D డిపార్ట్మెంట్ చేస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఇది ఆర్గనైజేషన్లో భాగమే. ఓకేనా? సో కాబట్టి ఆర్గనైజేషన్ చేసిన ఒకటి అంటే పర్టికులర్ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టి ఆ డిపార్ట్మెంటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు తను రీసెర్చ్ చేసి స్టడీ చేసిన తర్వాత గ్రోత్ రేట్ అనేది ఎంతవరకు మనం ఫిక్స్ చేసుకున్నాం అని చెప్పి ఒక రేట్ని ఆర్గనైజేషన్కి వాళ్ళు ఇస్తారు. సో ఏదైతే ఆ రేటు మనం అనుకుంటున్నాం అంటే 80% అనో 70% అనో 90% అనో ఆ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని మేనేజ్మెంట్కి వీళ్ళు చెప్తారనమాట. ఈ పాయింట్ దగ్గర మనం లిమిట్ చేస్తున్నాం అని చెప్పి. దిస్ డిపార్ట్మెంట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ న్యూ ఐడియాస్ అండ్ న్యూ ప్రోడక్ట్. ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కొత్త ఐడియాస్ని కనుక్కొని తీసుకురావటం, అదేవిధంగా ఆ ఐడియాస్ తోటి న్యూ ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయటం ఈ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి పని. విచ్ ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫర్మ్. సో ఇది దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే విచ్ ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫర్మ్. సో ప్రొడక్ట్కి సంబంధించినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ దీనికి సంబంధించి గ్రోత్ ఆఫ్ డిమాండ్ ఎలా ఉంటుంది అనేది, దాని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకు ఈ R&D డిపార్ట్మెంటు అనాలిసిస్ చేసి దాని ద్వారా గ్రోత్ ఏంటి అనేది ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఎంత లిమిట్ ఉండాలి అనేది వీళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో లిమిట్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రెంట్, అదే కదా. సో మనం చూస్తుంది ఇప్పుడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే ద వర్క్ ఇన్ ద R&D డిపార్ట్మెంట్ ఈజ్ టీమ్ వర్క్. ఈ జనరల్గా R&D డిపార్ట్మెంట్ అనేది మొత్తం కూడా టీం వర్కే ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలామంది రీసెర్చర్స్ కలిసి పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ యొక్క కామన్ గోల్ ఒకటే, దే హ్యావ్ టు ఇన్వెంట్ న్యూ థింగ్స్, డెవలప్ న్యూ ఐడియాస్ and new products. And as such it cannot be expanded quickly simply by hiring more personnel for this section. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందనంటే
ఈ R&D డిపార్ట్మెంట్లో టీం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా అండ్ యాజ్ సచ్ ఇట్ కెనాట్ బి ఎక్స్పాండెడ్ క్విక్లీ. సో అది క్విక్గా ఎక్స్పాండ్ అనేది అవ్వడం జరగదు సింప్లీ బై హైరింగ్ మోర్ పర్సనల్ ఫర్ దిస్ సెక్షన్. కాబట్టి అక్కడ ఏం చేయాలి, ఎక్స్పాన్షన్ జరగాలి అని అంటే కొత్త వాళ్ళని మనం రిక్రూట్ చేసుకుంటూ ఉండాలి. న్యూ సైంటిస్ట్స్ అండ్ డిజైనర్స్ రిక్వైర్ టైమ్ బిఫోర్ దే కెన్ ఎఫిషియెంట్లీ కాంట్రిబ్యూట్ టు ద టీమ్ వర్క్ ఆఫ్ ద R&D డిపార్ట్మెంట్. మనం ఇలా కొత్త వాళ్ళని తీసుకొస్తున్నప్పుడల్లా మనకి ఏమవుతుంది, మనకి అడిషనల్గా వాళ్ళకి ట్రైనప్ చేయడానికి, అంటే ట్రైనప్ అంటే వాళ్ళని ఏం పర్టికులర్ మనం ట్రైనప్ చేయాల్సిన అవసరం లేదు, మన ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా వాళ్ళు మనకి ట్యూన్ అవటానికి కొంత టైం పడుతుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో కలిసి పని చేయాలంటే ముందు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి సెట్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళతోటి ప్రాపర్గా మింగిల్ అయిన తర్వాతనే దానికి అవకాశం ఉంటుంది, ఏది టీం వర్క్ అనేది డెవలప్ అవడానికి. కాబట్టి ఆ టీం వర్క్ అనేది డెవలప్ అవడానికి సో వీళ్ళు అంటే ఉన్న వాళ్ళతోటి కొత్తగా వచ్చిన వాళ్ళు కలిసి పనిచేయడానికి కొంత టైం పడుతుంది. ఓకేనా, సో అది ఎక్కడైనా సహజం. సో కాబట్టి ఆ న్యూ సైంటిస్ట్స్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా మనకి యాడ్ అయినప్పుడు వాళ్ళు మన ఆర్గనైజేషన్కి అనుగుణంగా పనిచేయడానికి కొంత టైం పడుతుంది. తర్వాత ద మేనేజర్ కన్స్ట్రెంట్ అండ్ ద R&D కెపాసిటీ ఆఫ్ ద ఫార్మ్ సెట్స్ లిమిట్ బోత్ టు ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ GD అండ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ క్యాపిటల్ సప్లై GC. సో ఇక్కడ 2 పాయింట్లు మనకి చెప్తా ఉన్నాడు. ఏంటది, ద మేనేజర్ కన్స్ట్రెంట్ అండ్ ద R&D కెపాసిటీ ఆఫ్ ద ఫార్మ్ సెట్ లిమిట్స్ బోత్ టు ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ అండ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ క్యాపిటల్ సప్లై. అంటే గ్రోత్ ఆఫ్ డిమాండ్కి గ్రోత్ ఆఫ్ క్యాపిటల్ సప్లై రెండిటికి ఒక లిమిట్ అనేది సెట్ చేయటం అనేది ఈ R&D డిపార్ట్మెంట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే R&D డిపార్ట్మెంట్ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి మేనేజర్ల కన్స్ట్రెంట్ని మనం బేస్ చేసుకుంటే ఆ లిమిట్ని సెట్ చేయడానికి ఈ రెండింటికి సంబంధించినటువంటి లిమిట్ అనేది మనం సెట్ చేయటం అనేది దేని మీద బేస్ అవుతుందనంటే R&D డిపార్ట్మెంట్ యొక్క కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే R&D డిపార్ట్మెంట్ యొక్క కెపాసిటీ ఎక్కువగా ఉండి మన దగ్గర బాగుంటే ఈ లిమిట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఒకవేళ R&D డిపార్ట్మెంట్ యొక్క కెపాసిటీ అంత బాగుండకపోతే గ్రోత్ ఆఫ్ రేట్ కానివ్వండి, అదే గ్రోత్ ఆఫ్ డిమాండ్ కానివ్వండి, గ్రోత్ ఆఫ్ క్యాపిటల్ సప్లై కానీ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. తర్వాత రెండవ కన్స్ట్రెంట్, ద జాబ్ సెక్యూరిటీ కన్స్ట్రెంట్. సో దీంట్లో ఏం చెప్తున్నాడంటే we said that the managers want job security. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అంటే ఏంటి, నా జాబ్ ఉంటుందా పోతుందా అనేది ఒక అన్సర్టనిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో విపరీతమైనటువంటి పోటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బయట. ఇప్పుడు ఇంజనీరింగే తీసుకోండి, ఇంజనీరింగ్ సెక్టార్లో కొన్ని లక్షల మంది పాస్ అయ్యి వస్తున్నారు ఇంజనీరింగ్ డిగ్రీ. ఓకేనా. సో ఇంజనీరింగ్ పాస్ అయ్యి బయటకు వస్తున్నారు. సో మరి వీళ్ళందరికీ సరిపడా ఉద్యోగాలు మనకు ఉంటున్నాయా బయట అంటే ఉండట్లేదు. ఓకేనా. సో కాబట్టి వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి అని అంటే ఏంటి, సో వాళ్ళు ఆర్గనైజేషన్కి తగ్గట్టుగా ఉండాలి. అంటే ఆర్గనైజేషన్కి మనం ఎక్కడైతే మనం ఏదైతే ఆఫర్ చేస్తున్నామో జాబు, ఆ జాబుకి కావాల్సినటువంటి స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకవేళ లేకపోతే సో మనం వాళ్ళని తీసుకుంటామా, తీసుకోలేము. కాబట్టి అదే ప్రాబ్లం ఇక్కడ. అంటే ఇక్కడ ఇండస్ట్రీ మన దగ్గర నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దానికి అనుగుణంగా మనం ఉండలేకపోతున్నాం. దానికి అనుగుణంగా మన దగ్గర స్కిల్స్ అనేది ఉండట్లేదు. అది ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం. ఓకేనా. సో కాబట్టి మనకి ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీకి అనుగుణంగా మన దగ్గర స్కిల్స్ అనేది లేకపోవటం మూలంగా అక్కడ ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ తీసుకునేదానికి అవకాశం అనేది ఉండట్లేదు. ఎందుకని కారణం ఏంటి, అదే ఇండస్ట్రీ రెడీనెస్ అంటుందండి. సో అంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ మన దగ్గర లేకపోవటం మూలంగా
ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి. ఓకే. కాబట్టి ఇక్కడ అది ఒక మేజర్ ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి వి సెడ్ దట్ ద మేనేజర్స్ వాంట్ జాబ్ సెక్యూరిటీ. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఆర్గనైజేషన్‌లో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నప్పుడు అతను ఆర్గనైజేషన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది మెయిను జాబ్ సెక్యూరిటీ అండ్ సాలరీ. అంటే నాకు ప్రతి నెల సాలరీ వస్తుందా? రావటం లేదా? రెండవ పాయింటు జాబ్ సెక్యూరిటీ. అంటే నా జాబ్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చేసుకోవచ్చు. నన్ను తీసివేయరు అనే ఒక గ్యారంటీ అనేది, అంటే ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి అతనికి. సో, కాబట్టి దే అటాచ్ నాట్ సర్ప్రైజింగ్‌లీ ఎ డెఫినిట్ డిస్‌యుటిలిటీ టు ద రిస్క్ ఆఫ్ బీయింగ్ డిస్మిస్డ్. కాబట్టి ఎప్పుడో ఒకసారి మేనేజ్మెంట్‌కి నచ్చకపోతే, అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్‌కి ఇప్పుడున్నటువంటి మేనేజర్ నచ్చకపోతే వాళ్ళు ఏదో ఒకటి ఏ టైంలో అయినా కూడా వాళ్ళని తీసివేయొచ్చు. అంటే అతనితోటి మనకు ఉపయోగం లేదు. ఇప్పుడున్నటువంటి మేనేజర్ మనకి సరిగ్గా పనిచేయటం లేదు. అతని వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు అని మేనేజ్మెంట్ గనక భావిస్తే అతన్ని తీసివేయొచ్చు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్‌లో ఎటువంటి కండిషన్స్ లేవు. అంటే కాతే అతనికి నోటీస్ పీరియడ్ ఇస్తారు. మీరు ఒక 1 మంత్ మీరుండొచ్చు. మిమ్మల్ని మేము తీసివేస్తున్నాం అని చెప్పి అతనికి ఒక 1 మంత్ నోటీస్ పీరియడ్ ఇచ్చేసి, ఈలోపు మీరు వేరే ఏదైనా చూసుకోండి అని చెప్తారు. సో, అకార్డింగ్ టు ద లేబర్ లాస్ దట్ ఈస్ రీజనబుల్ థింగ్. సో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. తర్వాత ద డిజైర్ ఆఫ్ మేనేజర్స్ ఫర్ సెక్యూరిటీ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దేర్ ప్రిఫరెన్స్ ఫర్ సర్వీస్ కాంట్రాక్ట్స్, generous pension schemes, and their dislike for policies which endanger their position by increasing the risk of their dismissal by the owners. సో, కాబట్టి ఇక్కడ ఈ ఎంప్లాయీ యొక్క డిజైర్ అనేది ఏ విధంగా ఉంటుందనంటే, ఫర్ సెక్యూరిటీ, అంటే సెక్యూరిటీకి సంబంధించి అతనికి డిజైర్, తను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడంటే జనరల్‌గా ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దేర్ ప్రిఫరెన్స్ ఫర్ సర్వీస్ కాంట్రాక్ట్స్. సో, సర్వీస్ కాంట్రాక్ట్స్ అంటే మనం జాబ్‌లో జాయిన్ అయినప్పుడు ఎంప్లాయీకిను మేనేజ్మెంట్‌కి మధ్య కొన్ని సర్వీస్ కాంట్రాక్ట్స్ అనేవి జరుగుతాయి. అంటే మీరు ఈ పని చేయాలి. మీరు ఈ పని చేస్తే మేము మీకు ఇంత సాలరీ ఇస్తాం. మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాం. సో, పెన్షన్ ఎలా ఇస్తాము, లేదంటే వేరే బెనిఫిట్స్ అనేది ఏ విధంగా ఇస్తాం అనేది మొత్తం కూడా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా క్లియర్‌గా మనకు ముందుగానే చెప్తారు. ఆఫర్ లెటర్ అంటారు. సో, ఆఫర్ లెటర్‌లో క్లియర్‌లీ దే ఆర్ మెన్షన్డ్. సో, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దే ఆర్ ప్రొవైడింగ్ టు ద ఎంప్లాయీ. సో, మనం వాళ్ళు ఇచ్చినటువంటి బెనిఫిట్స్‌కి సాటిస్ఫై అయితేనే మనం దాంట్లో జాయిన్ అవుతాం. ముందుగానే చెప్తారు, మేము ఇది ఇస్తాం, ఇది ఇస్తాం. సో, సాలరీ అనేది మీరు నెలలో ఎన్ని రోజులు, ఎలా అంటే లీవ్స్ ఎన్ని, సో, ఇవన్నీ కూడా ముందుగానే మనకి చెప్తారనమాట. సో, దానికి అనుగుణంగా మనం పని చేయాల్సి ఉంటుంది. అంటే అది నచ్చితేనే మనం జాయిన్ అవుతాం, లేకపోతే లేదు. ఓకే. సో, అదనమాట విషయం. తర్వాత ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే, అండ్ దేర్ డిస్లైక్ ఫర్ పాలసీస్ విచ్ ఎండేంజర్ దేర్ పొజిషన్ బై ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ దేర్ డిస్మిసల్ బై ద ఓనర్స్. ఒకవేళ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి పాలసీ వాళ్ళకి గనక నచ్చకపోతే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వాళ్ళు సక్రమంగా పనిచేయరు. సో, దానివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళ జాబ్ అనేది పోవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. రిస్క్ అవుతుందనమాట. అంటే రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని, ఆర్గనైజేషన్ పాలసీలకు అనుగుణంగా నువ్వు పనిచేయకపోతే వాళ్ళని ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ఆర్గనైజేషన్‌లో ఎవరు ఇక్కడ మెయిన్‌గా మనకి షేర్ హోల్డర్, అంటే కంపెనీలో పెట్టుబడి పెట్టినవాడు. తర్వాత ఇంకోటి నెక్స్ట్ పర్సన్స్ మేజర్‌గా డైరెక్టర్స్, అంటే ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న వాళ్ళు. వీళ్ళిద్దరికి నచ్చినట్టుగా నువ్వు పనిచేస్తేనే నేను వాళ్ళు ఆర్గనైజేషన్‌లో ఉంచుకుంటారు. అదే ఇక్కడ చెప్తుంది. అంటే పాలసీ. సో, పాలసీకి విరుద్ధంగా నువ్వు పనిచేసినా, లేకపోతే వీళ్ళకి నీ పనితీరు నచ్చకపోయినా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు నిన్ను తీసివేయడానికి అవకాశం ఉంది. మ్యారీ సజెస్ట్ దట్ జాబ్ సెక్యూరిటీ ఈజ్ అటైన్డ్ బై అడాప్టింగ్ ఏ ప్రుడెంట్ ఫైనాన్షియల్ పాలసీ. సో, ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనేది ఆయన మ్యారిస్ చెప్పిన దాని ప్రకారం జాబ్ సెక్యూరిటీ అనేది మనకు దేనివల్ల వస్తుందనంటే, మంచి ఫైనాన్షియల్ పాలసీ అనేది ఆర్గనైజేషన్‌కి ఉన్నప్పుడే ఈ జాబ్ సెక్యూరిటీ అనేది వస్తుంది. ఎందుకంటే మంచి ఫైనాన్షియల్ పాలసీ ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో, సో, వాళ్ళకి సర్ప్లస్ ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఉన్న వాళ్ళని తీయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అంటే నువ్వు పని చేసినా చేయకపోయినా కొంత మేరకు నిన్ను వాళ్ళు టాలరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా నీకు జాబ్ సెక్యూరిటీ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నీకు ఆర్గనైజేషన్ 10 కాలాల పాటు బాగుంటుందో,
డెవలప్ అవుతూ ఉంటుందో అల్టిమేట్గా నీ జాబ్ నీకు ఉంటుంది. ఎందుకంటే బాగా పని చేస్తున్న వాళ్ళని తీరు, అలాగని కొంచెం పని చేయని వాళ్ళని కూడా సర్లే ఎన్నాళ్ళ నుంచి మన కింద ఉంటున్నాడు కదా, సరే ఉండనివ్వండి అని అంటారు కానివ్వండి. త్వరపడి తీసివేయటానికి మాత్రం ఎవరు ఇష్టపడరు ఏ మేనేజ్మెంట్ జనరల్గా. ఏదో కొన్ని చోట్ల ఉంటుంది కానీ మేజర్గా అన్ని మేనేజ్మెంట్స్ కూడా మన దగ్గర పనిచేస్తున్నాం త్వరగా తీసివేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం. సో అది కామన్గా ఉండేటటువంటి విషయం, అది మనందరికీ తెలిసిన విషయం. ఓకే, తర్వాత నెక్స్ట్, ద రిస్క్ ఆఫ్ డిస్మిసల్ ఆఫ్ మేనేజర్స్ arises if their policies lead the firm towards financial failure or render the firm attractive to take over riders. సో ఇక్కడ మనం చూస్తే కనుక ద రిస్క్ ఆఫ్ డిస్మిసల్ ఆఫ్ మేనేజర్స్ అరైజెస్. సో ఇక్కడ మనం ఈ మేనేజర్స్ అనే వాళ్ళని మనం ఈ డిస్మిసల్ అనేది కనుక జరుగుతూ ఉంటే, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా అనేది జరుగుతూ ఉంటే, దానివల్ల మనకి ఏంటంటే ఇఫ్ దేర్ పాలసీస్ లీడ్ ద ఫార్మ్ టువార్డ్స్ ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ ఆర్ రెండర్ ద ఫార్మ్ సో ఇక్కడ ఎప్పుడంటే ఈ మేనేజర్స్ యొక్క డిస్మిస్సల్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, రిస్క్ అరైజెస్ ఇఫ్ దేర్ పాలసీస్ లీడ్ ద ఫార్మ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫెయిల్యూర్. అంటే ఆర్గనైజేషను అంటే మేనేజరు చేసినటువంటి తప్పుల వల్ల ఆర్గనైజేషను ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ దారితీస్తున్నాయో, అంటే ఆ పరిస్థితులకు దారితీస్తుందో, అప్పుడు ఈ మేనేజర్స్ని తీసివేయడం అనేది జరుగుతుంది అంటున్నాడు. అంతే కదా. అంటే మేనేజరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, లేదంటే మేనేజర్ యొక్క పనితీరు వల్ల ఆర్గనైజేషన్కి ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా ఆర్గనైజేషన్ ఏది కూడా వాళ్ళని ఉపేక్షించదు. అంతే కదండి. ఎందుకంటే నీ వల్ల లాభం జరగకపోయినా పర్లేదు కానివ్వండి, నష్టం జరిగితే ఎవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి నష్టం చేసిన వాడి గురించి పెద్దగా ఆలోచించరు. ఎందుకంటే ఇక మనకు వాడితో అనవసరం, సో అతని వల్ల మనకి నష్టమే కానీ లాభం లేదని చెప్పి ఇమీడియట్గా తీసేస్తారు. అదే అతని వల్ల మనకి లాభం లేదు, నష్టం లేదు, ఏదో పని చేసుకుంటున్నాడు కానీ అలాగా ఉన్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళన్నా వాళ్ళు కొంతవరకు బేర్ చేస్తారు. కానీ నష్టం కలిగిస్తే మాత్రం బేర్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఓకేనా. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, బ్యాంక్రప్సీ అంటే బ్యాంకులో మనకి అప్పులు పెరిగిపోతాయి. సో అదేవిధంగా ఫైనల్గా మనం టోటల్గా ఫైనాన్షియల్గా కంప్లీట్గా ఇబ్బందుల్లో పడటానికి అవకాశం ఉంది. అదొకటి ఇక్కడ మనం మేజర్గా మాట్లాడాల్సింది. ఆర్ రెండర్ ద ఫర్మ్ అట్రాక్టివ్ టు టేక్ ఓవర్ రైడర్స్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుందనంటే, మన పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సంస్థని వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇన్ ద ఫస్ట్ కేస్ ద షేర్ హోల్డర్స్ మే డిసైడ్ టు రీప్లేస్ the old management in the hope that by appointing new management the firm will be run more successfully. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, షేర్ హోల్డర్ ఏమంటాడంటే ముందు ఓల్డ్ మేనేజ్మెంట్ని తీసేసి కొత్త మేనేజ్మెంట్ని అపాయింట్ చేయండి అని చెప్పి చెప్తాడు. ఓకేనా. సో అది ఫస్ట్ కేసు. ఎందుకంటే మేనేజ్మెంట్ మారితే ఏదన్నా ఉన్న మేనేజ్మెంట్ మారితే కొత్త మేనేజ్మెంట్ వస్తే ఏదన్నా కొంత చేంజెస్ వస్తాయని చెప్పి ఒక ఆశ అనమాట. అది ఫస్ట్ ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏం చెప్తున్నాడు, ఇన్ ద సెకండ్ కేస్ ఇఫ్ ద టేక్ ఓవర్ రైడ్ ఈజ్ సక్సెస్ఫుల్ ద న్యూ ఓనర్స్ మే విల్ డిసైడ్ టు రీప్లేస్ ద ఓల్డ్ మేనేజ్మెంట్. రెండవ కేసు, మన ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ కాకుండా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఈ సంస్థను తీసుకుంటే, ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి కొత్త వాళ్ళకి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఉన్న సంస్థలో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సత్యం ఉంది, సత్యం కంప్యూటర్స్ అంతకుముందు రామలింగరాజు గారు మెయింటైన్ చేశారు. ఆయన విధానాల వల్ల, ఆయన చేసినటువంటి మోసాల వల్ల ప్రభుత్వాన్ని మోసం చేయటం, షేర్ హోల్డర్స్ మోసం చేయటం వల్ల ఏమైంది, అమాంతం కంపెనీ విపరీతమైన నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆయన్ను కూడా ప్రభుత్వం ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకుని జైలుకి పంపించారు. దాని తర్వాత దాన్ని ఎవరు టేక్ ఓవర్ చేశారు, మహీంద్రా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. సో మహీంద్రా సత్యమైంది. సో మహీంద్రా వాళ్ళు టేక్ ఓవర్ చేసి మళ్ళీ ఆ సంస్థని ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే కదా, ఇఫ్ ద టేక్ ఓవర్ రైడ్ ఈజ్ సక్సెస్ఫుల్, అంటే టేక్ ఓవర్ కనుక జరిగితే వేరే వాళ్ళు తీసుకుంటే ద న్యూ ఓనర్స్ మే విల్ డిసైడ్ టు రీప్లేస్ ది ఓల్డ్ మేనేజ్మెంట్. అప్పుడు సత్యంలో ఉన్నటువంటి పాత మేనేజ్మెంట్ పోయి కొత్త మేనేజ్మెంట్ వస్తుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ సంస్థని
తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా? సో అది దానికి సంబంధించింది. తర్వాత ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫార్మ్. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే వేర్ ఎంసీ ఈక్వల్ టు ఎంఆర్, యావరేజ్ రెవెన్యూ ఏసీ. సో ఇవన్నీ ఎక్కడైతే కాస్ట్ అండ్ రెవెన్యూ ఈక్వల్ అవుతాయో సో ఆ పాయింట్ని మనం ఈక్విలిబ్రియం పాయింట్ అంటున్నాం. సో ఇక్కడ కూడా ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫార్మ్ అని చెప్పి చెప్తున్నాడు. దీనిలో ద మేనేజర్స్ ఎయిమ్ ఎట్ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ దేర్ ఓన్ యూటిలిటీ. సో ఇక్కడ మేనేజర్స్ అనేవాళ్ళు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తారంటే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ దేర్ ఓన్ యూటిలిటీ, అంటే ఆర్గనైజేషన్ గురించి కాకుండా వాళ్ళకి ఏ మేరకు బెనిఫిట్ వస్తుంది, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అనే దాని మీదనే, అంటే వాళ్ళకి ఏమి ఇస్తున్నారు అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు సంస్థ కోసం ఏం చేయాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు జనరల్గా. ఇది ఎక్కడైనా ఉన్నటువంటి కామన్ సినారియో. అంటే ముందు నాకేం వస్తుందనే దాని గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను కానీ నా నేనేం చేయాలనే దాని మీద ఎక్కువ మనం ఆలోచించాం. అంటే మనం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, మనం కానీ బాధ్యత అనేది మనం తక్కువగా తీసుకుంటాం. ఇది హ్యూమన్ సైకాలజీ విచ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఫర్మ్. సో ఈ డిమాండ్కి సంబంధించి మనం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో సో ఆ గ్రోత్ ఆఫ్ డిమాండ్ అనేది ఈ ఈక్విలిబ్రియం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం ఇంతకుముందు కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం ఇంతకుముందు చెప్పిన వాటిలో కూడా. సో విచ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫార్మ్. సో దట్ ఈస్ గివెన్ ద సెక్యూరిటీ కన్స్ట్రెంట్. సో అక్కడ మనం దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం, సెక్యూరిటీ అనే దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం. సో ఇక్కడ యూ మేనేజర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీడి. సో జీడి అనే దానికి సంబంధించి మనం అంటే గ్రోత్ ఆఫ్ డిమాండ్ అని మనం తీసుకుంటే సో యూటిలిటీ ఆఫ్ మేనేజర్స్ అనేది మనం ఇక్కడ ఈక్వలెంట్ అవుతుంది. ఎలా అంటే ద ఓనర్ షేర్ హోల్డర్స్ ఎయిమ్ ఎట్ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ దేర్ ఓన్ యూటిలిటీ విచ్ మ్యారీస్ అజ్యూమ్స్ టు బి ఏ ఫంక్షన్ ఆఫ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద క్యాపిటల్ సప్లై అండ్ నాట్ ఆఫ్ ప్రాఫిట్స్ యాజ్ ద ట్రెడిషనల్ థియరీ పోస్టులేటెడ్. సో ఇక్కడ ఓనర్స్ షేర్ హోల్డర్స్ సో మెయిన్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ దేర్ ఓన్ యూటిలిటీ. ఇక్కడ ఓనర్స్ షేర్ హోల్డర్స్ ఏమో వాళ్ళకి ఎంతవరకు లాభం వస్తుంది అనే దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. వాళ్ళ ఓన్ యూటిలిటీ గురించి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మేనేజర్ ఏమో అతను ఓన్ యూటిలిటీస్ మీద అతని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఓనర్స్ షేర్ హోల్డర్స్ ఏమో వాళ్ళ యొక్క యూటిలైజేషన్ మీద వాళ్ళ యొక్క ప్రాఫిట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి విచ్ మ్యారీస్ అజ్యూమ్స్ టు బి ఏ ఫంక్షన్ ఆఫ్ ద రేట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు క్లియర్గా, ఓన్ యూటిలిటీ విచ్ మ్యారీస్ అజ్యూమ్స్ టు బి ఏ ఫంక్షన్ ఆఫ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద క్యాపిటల్ సప్లై. సో తర్వాత మనం ఓనర్స్ సంబంధించి అంటే మేనేజర్స్ ఏమో గ్రోత్ ఆఫ్ డిమాండ్ అనే దాని మీద ఫోకస్ చేస్తే ఇక్కడ యూ ఆఫ్ ఓనర్స్ అంటే యూటిలిటీ ఆఫ్ ఓనర్స్ అనేది వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే క్యాపిటల్ సప్లై. ఎందుకంటే పెట్టుబడి పెట్టాల్సింది వాళ్ళే కదా. సో కాబట్టి క్యాపిటల్ సప్లై అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓనర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో అంతేకాని ఇక్కడ ప్రాఫిట్స్ అదేవిధంగా వీటికి సంబంధించి ఎక్కువ ఫోకస్ అనేది జరగదు. అది ఇక్కడ మేజర్గా మనం చెప్పుకోవాల్సింది. తర్వాత ద ఫార్మ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం వెన్ ద మ్యాక్సిమం బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ ఈజ్ అటైన్డ్. దట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఈక్విలిబ్రియం ఈజ్. సో ఈక్విలిబ్రియం అనేది మనకి ఎక్కడైతే కండిషన్ అవుతుందో సో మనం అక్కడ జీడీ ఈక్వల్ టు జీసీ మైనస్ జీ ఇంటూ మ్యాక్సిమం. సో ఇక్కడ మనం ఏమని చెబుతున్నాం ఫార్ములాని ఈక్విలిబ్రియంకి, జీడీ ఈక్వల్ టు జీసీ మైనస్ జీ ఇంటూ మ్యాక్సిమం. సో ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు జీడీ అనేది రావడం జరుగుతుంది. అదే మనకు గ్రోత్ ఆఫ్ డిమాండ్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర అంటే జీడీ ఈక్వల్ టు జీసీ మైనస్ జీ ఇంటూ మ్యాక్సిమం దగ్గర మనకు ఈక్విలిబ్రియం అనేది రీచ్ అవుతుంది అంటున్నాడు. సో ఈక్విలిబ్రియంకి రీచ్ కావాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్ అది. సో the first stage is the solution of the model is to derive the demand and supply functions, that is to determine the factors that determine GD and GC. సో మనం ఇక్కడ స్టేజ్ 1 చూస్తే కనుక సొల్యూషన్లో
ఇక్కడ మేజర్గా ఈజ్ టు డెరైవ్ ద డిమాండ్ అండ్ సప్లై ఫంక్షన్స్. ఇక్కడ మనకు ఈ డిమాండ్ అండ్ సప్లై ఫంక్షన్స్ మనకు డెరైవ్ చేయడం జరిగింది. దట్ ఈస్ టు డిటర్మైన్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ జీడీ అండ్ జీసీ. సో ఇక్కడ మనం 2 ఫ్యాక్టర్స్ అనేవి మనకి మేజర్గా చెప్తా ఉన్నాడు. సో ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి జీడీ, రెండవది జీసీగా చెప్తున్నారు, అంటే డిమాండ్ క్యాపిటల్ సప్లైగా చెప్తా ఉన్నారు. సో మ్యారీస్ ఎస్టాబ్లిషెస్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ జీడీ అండ్ జీసీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 వేరియబుల్స్. సో మనకు ఈ జీపీ అంటే జీడీ కానివ్వండి, జీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇవి ఏమని మనం చెప్తున్నామంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 వేరియబుల్స్. వాటిని మనం 2 వేరియబుల్స్గా మనం వాటిని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ద డైవర్సిఫికేషన్ రేట్ డి అండ్ ద యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్. ఓకే, సో ఇక్కడ మనం దీనిలో మనకు ఆ 2 వేరియబుల్స్ ఏంటంటే మేజర్గా తీసుకుంటే కనుక డైవర్సిఫికేషన్ రేట్ డి అండ్ ద యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ ఎం. ఈ 2 వేరియబుల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఒకటి డైవర్సిఫికేషన్ రేట్ డి, ద యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ ఎం. సో ఈ రెండింటిని మనం 2 వేరియబుల్స్గా తీసుకుని వాటిని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే మ్యారీస్ ఎస్టాబ్లిష్ చేశాడు. తర్వాత ద ఫాలోయింగ్ ఆర్ పాలసీ వేరియబుల్స్ ఇన్ ద మ్యారీస్ మోడల్. సో మనం పాలసీకి సంబంధించి కొన్ని వేరియబుల్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది మ్యారీస్ మోడల్లో. సో అవి మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో 3 వేరియబుల్స్లో మొట్టమొదటిది ఫస్ట్లీ ఏ ఇంప్లైస్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ పాలసీ ఆఫ్ ద ఫామ్. సో ఇది దేనికి సంబంధించింది అని చెప్తున్నాడంటే ఇంప్లైస్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ పాలసీ ఆఫ్ ద ఫామ్. సో ఫైనాన్షియల్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ పాలసీకి సంబంధించి దానికి అనుగుణంగా ఇంప్లైస్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ పాలసీ. సో ఇస్తే ఇవ్వచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ద ఫామ్ కెన్ ఎఫెక్ట్ ఇట్ రేట్స్ ఆఫ్ గ్రోత్ బై చేంజింగ్ ఈజ్ ఇట్స్ 3 సెక్యూరిటీ రేషియోస్, లీవరేజ్ రేషియో, లిక్విడిటీ రేషియో, డివిడెండ్ పాలసీ. సో ఈ తర్వాత మనం చెప్తాం లీవరేజ్ రేషియో అంటే ఏంటి, లిక్విడిటీ రేషియో ఏంటి అనేది రేషియో అనాలిసిస్లో వస్తాయి. సో అప్పుడు అర్థమవుతుంది మీకు, జస్ట్ ఇప్పుడు వినండి అంతే. సో మనం ఈ 3 రేషియోలని చేంజ్ చేయడం అనే దాని ద్వారా మనం రేట్ ఆఫ్ గ్రోత్ అనే దాన్ని కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత సెకండ్లీ ద ఫామ్ కెన్ చూస్ ఇట్స్ డైవర్సిఫికేషన్ రేట్. సో ఇక్కడ ఫామ్ ఇంకా ఏం చూసుకోవాల్సిన అవసరం ఉందనంటే అది డైవర్సిఫికేషన్ రేట్ అనేది ఒకటి. తర్వాత ఎయిదర్ బై చేంజింగ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ బై ఎక్స్పాండింగ్ ద రేంజ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్. సో సెకండ్ ఏం చెప్తున్నాడంటే ద ఫామ్ కెన్ చూజ్ ఇట్స్ డైవర్సిఫికేషన్ రేట్. అది ఫామే చూజ్ చేసుకోవచ్చు డైవర్సిఫికేషన్ రేట్ని. తర్వాత డి, దాన్ని మనం డితో ఇండికేట్ చేసాం కాబట్టి డి అంటున్నాడు. అదేవిధంగా ఎయిదర్ బై ఏ చేంజ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ లిస్ట్స్ ఎగ్జిస్టింగ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ది ఎయిదర్ బై ఏ చేంజ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఉన్నటువంటి ప్రోడక్ట్స్లోనే మనం ఏదైనా మార్పులు చేర్పులు చేసుకుని చిన్నగా స్టైల్ అనేది మార్చడం వల్ల కూడా మనకు అవకాశం ఉంటుంది. తర్వాత థర్డ్లీ ఇన్ మ్యారీస్ మోడల్ ప్రైజ్ ఈజ్ గివెన్ బై ద అలిగోపోలిస్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో మ్యారీస్ మోడల్లో ప్రైజ్ అనేది మనం ఏ విధంగా డిసైడ్ చేస్తున్నాం అని అంటే అలిగోపోలిస్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, అలిగోపోలిస్టిక్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది థర్డ్ వేరియబుల్. తర్వాత ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద డిమాండ్, ఓకే. సో దానికి సంబంధించి చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ పాలసీ వేరియబుల్స్, ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద డిమాండ్ జీడీ. సో జీడీ గురించి మనం మాట్లాడుకుంటే కొంచెం లోపలికి ఇన్డెప్త్గా వెళితే దాంట్లో ఏం చెప్తున్నాడంటే ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ ద ఫర్మ్ గ్రోస్ బై డైవర్సిఫికేషన్. సో డైవర్సిఫికేషన్ అంటే ఉన్నటువంటి ప్రోడక్ట్ కాకుండా ఇంకో ప్రోడక్ట్, కొత్త రకమైన ప్రోడక్ట్కి మనం ప్రొడక్షన్ చేస్తుంటే దాన్ని మనం డైవర్సిఫికేషన్ అంటాం.
అంటే ఉన్నటువంటి ప్రోడక్ట్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రోడక్ట్కి వేరే ప్రోడక్ట్కి సంబంధం లేదు. ఓకేనా. సో ఇప్పుడు సోప్ టూత్పేస్ట్ తీసుకున్నారనుకోండి, రెండిటికి ఒకదానికి సంబంధం ఉందా? లేదు. రెండు వేరు వేరు ప్రోడక్ట్లే, రెండు మనం వాడేవి, కానీ రెండిటి పర్పస్ వేరు కదా. సో పేస్ట్ అనేది పేస్ట్ అనేది సోప్కి సబ్స్టిట్యూట్ కాదు కదా. సో సోప్ చేసే పని సోప్దే, టూత్పేస్ట్ చేసే పని టూత్పేస్టే, కాబట్టి రెండు ఒకదాని కూడా సబ్స్టిట్యూట్ అవుతాయా? అవో. అలాంటి వాటి మనం ఏమంటాం? డైవర్సిఫికేషన్ అంటాం. అంటే ఒక ప్రోడక్ట్కి ఇంకో ప్రోడక్ట్కి సంబంధం లేదనమాట. తర్వాత గ్రోత్ బై మెర్జర్ ఆర్ టేక్ ఓవర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ దిస్ మోడల్. సో ఈ మోడల్లో జనరల్గా మెర్జర్ కానివ్వండి లేదంటే టేక్ ఓవర్స్ కానీ ఏ ఎక్స్క్లూడ్ చేయబడ్డాయి. ఇక్కడ ఈ మోడల్లో అవకాశం ఉండదు అని చెప్పి చూస్తున్నాడు, ఎందుకంటే దీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. తర్వాత ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫార్మ్ డిపెండ్స్ ఆన్ ద డైవర్సిఫికేషన్ రేట్, డి. ఓకేనా. సో ఇక్కడ ఏమని చెబుతున్నాడు? ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. సో రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ అనేది దాని మీద ఏం ఆధారపడి ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ ద డైవర్సిఫికేషన్ రేట్, దాని మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఓకేనా. గ్రోత్ ఆఫ్ డిమాండ్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, డైవర్సిఫికేషన్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ న్యూ ప్రోడక్ట్స్ కే. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చూడాలి అని అంటే, సో పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ న్యూ ప్రోడక్ట్స్. సో న్యూ ప్రోడక్ట్స్ అనేది మనం సక్సెస్ఫుల్గా మనం లాంచ్ చేయాలి, దాంట్లో మనకు ప్రొడక్షన్ అనేది పెరగాలి అని అంటే, సో అది మనకు ఈ ఈ డైవర్సిఫికేషన్ మీద మనం డైవర్సిఫికేషన్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్కి డిమాండ్ లేకపోతే ఇంకో ప్రోడక్ట్ అయినా కొంటారు, కాబట్టి మనం కూడా సస్టైన్ అవుతాం మార్కెట్లో. అంటే మన ప్రోడక్ట్లో సోప్స్ ఎక్కువ కొంటున్నారు, టూత్పేస్ట్ కొనట్లేదు అనుకోండి, కనీసం టూత్పేస్ట్ కొన్న వాళ్ళని మనం పక్కన పెట్టినా సోప్స్ కొనే వాళ్ళు పెరిగారని కొంచెం మనం హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ చెప్తుంది. ఓకేనా. సో అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ న్యూ ప్రోడక్ట్స్ కే. సో ఇక్కడ మనకి న్యూ ప్రోడక్ట్స్ మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత ఎంత మేరకు సక్సెస్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్, దాన్ని మనం కేతో ఇండికేట్ చేస్తున్నాం. ఫైనల్లీ జీడీ ఈక్వల్ టు F1 ఆఫ్ డి కామా కే. సో డి కామా కే ఏదైతే ఉందంటే, డి అంటేనేమో డైవర్సిఫికేషన్ రేటు, కే అంటేనేమో సక్సెస్ఫుల్ రేట్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్. సో దానికి సంబంధించి మనం ఫార్ములా రాసుకుంటే కనుక జీడీ ఈక్వల్ టు F1 ఆఫ్ డి కామా కే అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో వేర్ డి ఈక్వల్ టు ద డైవర్సిఫికేషన్ రేట్. సో డి అనేది ఏమని చెబుతున్నాడు అంటే డైవర్సిఫికేషన్ రేట్ అని చెప్పి చెబుతున్నాడు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తర్వాత డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ పర్ టైం పీరియడ్. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మనం కొత్త ప్రోడక్ట్స్ని ఎంత మేరకు మనం లాంచ్ చేసాం అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. తర్వాత అండ్ కే ఈజ్ ద ప్రొపోర్షన్ ఆఫ్ సక్సెస్ఫుల్ న్యూ ప్రోడక్ట్స్. సో అది మనకు ఈ సక్సెస్ఫుల్గా ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి మనకు లాంచ్ అయిన ప్రోడక్ట్స్ ఎన్ని సక్సెస్ఫుల్గా మనకు ఇదైనా ప్రాబ్లం లేకుండా, డిఫెక్ట్స్ లేకుండా వచ్చాయనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది మనకు ఈ కే అనేది ఇండికేట్ చేస్తుంది, ద ప్రొపోర్షన్ ఆఫ్ సక్సెస్ఫుల్ న్యూ ప్రోడక్ట్స్. అంటే కొత్త ప్రోడక్ట్స్ ఏదైనా సక్సెస్ అయితే వాటిని గురించినటువంటి వివరాలు మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. ఓకేనా. సో ఇది ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద డిమాండ్ గురించి. తర్వాత సో ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేద్దామమ్మా, ఈ టాపిక్ అయిపోయింది. ఇన్ టుమారోస్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్రైజింగ్ అండ్ ప్రైజింగ్ మెథడ్స్. ఓకే. సో బ్రీఫ్గా నేను ఈ రెండింటి గురించి చిన్న డిఫరెన్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో ఫస్ట్దేమో మనకు విలియమ్సన్స్ చెప్పినటువంటి థియరీ. ఓకేనా. సో విలియమ్సన్స్ ఏమో ఆయనకి చెప్పిన థియరీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా. సో మీరు చూస్తే ఇక్కడ ఒకసారి చూడండి. సో విలియమ్సన్స్ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ థియరీ అనేది ఒకటి, తర్వాత మ్యారేజ్ థియరీ అనేది రెండు చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో విలియమ్సన్ ఏమో యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ థియరీ. ఓకేనా. సో ఈయన మేనేజబిలిటీ అనేది ఎలా మనం మ్యాక్సిమైజేషన్ జరగాలి, తర్వాత ఈ థియరీ యాజ్ అగెనెస్ట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మీద కాకుండా
మేనేజిబిలిటీ మ్యాక్సిమైజేషన్ అనే దాని మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో దీన్ని ఇంకో పేరుతో ఏమైనా పిలుస్తున్నాం, మేనేజరల్ డిస్క్రిషన్ థియరీ. అంటే ఇది ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తుందనంటే మేనేజర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, నాట్ ఫర్ మేనేజ్మెంట్. కానీ ఈ విలియమ్సన్స్ థియరీ కాకుండా మనం ఈ మ్యారిస్ థియరీ కనుక తీసుకుంటే ఇక్కడ రెండిటి మీద ఫోకస్ చేశాడు ఈయన. ఒకటి చూడండి, మేనేజర్స్ మీద ఫోకస్ చేశాడు, ఓనర్స్ మీద కూడా ఫోకస్ చేశాడు. మేనేజర్స్కి ఏం చెప్తున్నాడు, యు మేనేజర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ కామా డి చెప్పాడు. అదేవిధంగా యు ఓనర్స్ ఏమో ఎఫ్ ఆఫ్ జీసీగా చెప్పారు. అంటే ఇక్కడేమో డిమాండ్ని బేస్ చేసుకుంటేనేమో డిమాండ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ అనేదేమో మేనేజర్స్కి లింక్ చేశారు. అదేవిధంగా జీసీ అనేది మనకి ఎవరితోటి మ్యాప్ చేశారంటే ఓనర్స్ తోటి మ్యాప్ చేయడం జరిగింది. ఓకేనా. సో కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది అనేది లేదు, క్లియర్గా ఉంది. సో ఆయనేమో కేవలం విలియమ్సన్స్ అనేను కేవలం మేనేజ్మెంట్ గురించి మాత్రమే చెప్పాడు, ఆర్గనైజేషన్ గురించి అసలు ఆయన పట్టించుకోలేదు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ గురించి పట్టించుకుంటున్నారు, ఆర్గనైజేషన్ గురించి కూడా ఎంప్లాయీస్ గురించి కూడా పట్టించుకుంటున్నారు, ఆర్గనైజేషన్ గురించి కూడా పట్టించుకుంటున్నారు. ఓకేనా. సో అది దానికి సంబంధించినటువంటి డిఫరెన్స్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఈ థీరీస్ అనేది ఎందుకు చెప్పారు అని అంటే అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే హౌ యూ రన్ ఆర్గనైజేషన్ ఇన్ ఏ స్మూత్ వే. సో అంటే మనకున్నటువంటి ఈ రీసోర్సెస్ను ఉపయోగించుకుంటేనే మనం ఏ మేరకు మనం డెవలప్ అవ్వచ్చు అనేది మనకి థీరీస్ యొక్క కాన్సెప్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా. సో కాబట్టి మనకున్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వన్స్ యూ లాస్ యువర్ ఆపర్చునిటీ దెన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా మీకు వచ్చింది అని అంటే సో దానికి సంబంధించి మనం ఎప్పుడు కూడా కంటిన్యూ చేసేటట్టుగా మనకు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి ఏంటంటే మేజర్గా సంస్థ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దాని మీదే ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది జనరల్గా, మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. ఏదో కొన్ని చోట్ల మాత్రం దీనికి విరుద్ధంగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈక్విలిబ్రియం అనేది ఎప్పుడుగా మనం చెప్పుకోవచ్చు అని అంటే వేర్ యుఎం ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీడి, అదేవిధంగా వేర్ యు ఓనర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీసీ అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. ఓకేనా. సో కాబట్టి ఇది ఈక్విలిబ్రియం అనే దాని గురించి ఈక్విలిబ్రియం ఫార్మ్ అనేది మనం చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇది ఈ రెండు థియరీలకు ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడేమో ఈ మ్యారేజ్ థియరీలో వీటి గురించి కూడా ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతుంది. మ్యారేజ్ థియరీలో మేజర్గా ఈ గోల్స్ ఆఫ్ ద ఫామ్ అనేది ఒకటైతే, తర్వాత రెండవది కన్స్ట్రైంట్స్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సో ద మేనేజరల్ కన్స్ట్రైంట్ అండ్ ద జాబ్ సెక్యూరిటీ కన్స్ట్రైంట్, and then equilibrium of the firm, and finally policy variables and the rate of growth of the demand. Okay. So this is about two different theories of management of the firms. Okay. Then let's see wait.
So actually there are three. So already we are discussing Maris growth maximization model and Williamson's managerial discretion theory. Already we are discussing these two. So this is another theory, Baumol's theory of sales revenue maximization. This is actually not there in your syllabus, but I am just briefly explaining you. So Professor Barnowl in his book Business Behavior, Value and Growth, ఆయన ఒక బుక్ రాశారట, has propounded a theory of sales maximization. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏ ఫార్మ్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ సేల్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈయన ప్రతి ఆర్గనైజేషన్ కూడా సేల్స్ ఎలా పెంచుకోవాలనే దాని మీద ఆలోచన చేస్తుంది అంటాడు. ఎందుకంటే సేల్స్ పెరిగితే సేల్స్ పెరిగితేనే మనకు టోటల్ రెవెన్యూ పెరుగుతుంది. సో సేల్స్ అంటే ఏంటి ఇక్కడ? రెవెన్యూ, టోటల్ రెవెన్యూ ఎర్న్డ్ బై ద సేల్ ఆఫ్ గూడ్స్. అంటే మనం వస్తువులను అమ్మడం వల్ల మనకు వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్నే మనం సేల్స్ అని అంటున్నాం. దట్ ఈజ్ వై దిస్ గోల్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ సేల్స్ మ్యాక్సిమైజేషన్ గోల్. దీన్నే సేల్స్ మ్యాక్సిమైజేషన్ గోల్ అని కూడా చూడటం జరిగింది. అకార్డింగ్ టు దిస్ థియరీ, వన్స్ ప్రాఫిట్స్ రీచ్ యాక్సెప్టబుల్ లెవెల్స్, ద గోల్ ఆఫ్ ద ఫర్మ్స్ బికమ్స్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ సేల్స్ రెవెన్యూ రాదర్ దాన్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ఒక పర్టికులర్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రాఫిట్స్ అనేది అక్కడ వాళ్ళు ఇక అప్పటి నుంచి ఏం ఆలోచిస్తారంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనే దాని గురించి కాకుండా సేల్స్ మ్యాక్సిమైజేషన్ గురించి ఆలోచిస్తారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ Barnowl, the sales maximization goal says that managers of firms seek to maximize their sales revenue subject to the constraint of earning a satisfactory profits. Okay, so ఏం చెప్తున్నాడు? నౌ ఇట్ ఈస్ విజిబుల్. ఓకే, సో ఈ బౌమోల్ అనే ఆయన ఏమని చెబుతున్నాడు? ద సేల్స్ మ్యాక్సిమైజేషన్ గోల్ says that managers of firms seek to maximize their sales revenue. సో సేల్స్ రెవెన్యూ అనే దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్ ఆఫ్ ఎర్నింగ్ ఏ సాటిస్ఫాక్టరీ ప్రాఫిట్స్. అంటే మనకు ఒక పర్టికులర్ రేంజ్కి ప్రాఫిట్స్ అనేది రీచ్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి దేని మీద ఫోకస్ చేస్తారంటే సేల్స్ రెవెన్యూ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అంటున్నాడు. ద above definition maintains that when the profits of firms reach a level considered satisfactory by the shareholder, then the efforts of the managers are directed to maximize revenue by promoting sales instead of maximizing profit. అంటే ఒక పర్టికులర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత షేర్ హోల్డర్స్ ఏమంటారు? మీరు ఇక ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ గురించి కాదు, సేల్స్ని ప్రమోట్ చేయండి, సేల్స్ రెవెన్యూని పెంచండి అని చెప్పి చెప్తారు. వైల్ స్టడీయింగ్ దిస్ థియరీ, కేర్ మస్ట్ బి కెప్ట్ ఇన్ వ్యూ దట్ ఫార్మ్స్ డు నాట్ ఇగ్నోర్ ప్రాఫిట్ ఆల్ టుగెదర్. దీనిలో ఏం చెప్తున్నాడు? ప్రాఫిట్ అనేది కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం జరుగుతుంది, అది కూడా ఒక ఇబ్బందే. దే డూ యాస్పైర్ టు అటైన్ ఏ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్, బట్ వన్స్ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ అబ్టైన్డ్, దేర్ గోల్ షిఫ్ట్ టు సేల్స్ మ్యాక్సిమైజేషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రాఫిట్. ఏదైనా అదే ఇక. ఓకేనా? సో అది దీనికి సంబంధించినటువంటి థియరీ అనమాట. ఓకే, సో నేను మీకు పీపీటీ షేర్ చేస్తాను తర్వాత దీనికి సంబంధించి. సో అప్పుడు మీరు ఒకసారి చూడండి దీని గురించి. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, రైట్. దిస్ ఈజ్ అబౌట్ థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్.